చూస్తున్నది YR5 న్యూస్. నేను మీ రామాంజీ. మీరు కాంటాక్ట్ చేసుకుని మా ఇంటికి వచ్చేదానికి ఏర్పాటు చేసుకుని అన్ని ఫుల్ఫిల్ చేసుకుని ఈ సదవకాశాలు ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ఈ కార్యక్రమానికి థ్యాంక్ యూ సార్. రావాల్సిన కోరుతున్నాము. అందరికంటే ముందు పిఎం సూర్య గారిని నమ్మింది, వేయించుకున్నది సార్. పిఎం సూర్య గారిని తీసుకురావడం జరిగింది. ఓన్లీ గృహ వినియోగదారులకు మాత్రం సబ్సిడీ వస్తుంది. అలాగే SC ST కాలనీలో నివసించే వాళ్ళు ఈ స్కీమ్ కింద మొత్తం ఫ్రీగా ఇచ్చారండి. షెడ్యూల్ SC ST కాలనీలో నివాసం ఉండే SC STలకి టోటల్గా ఫ్రీగా ఇచ్చారు. మీరు వెండర్స్ని కాంటాక్ట్ చేస్తారంటే వాళ్ళే ఇన్స్టలేషన్స్ చేసి కంప్లీట్గా దానికి అరేంజ్మెంట్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అక్కడ మీరు బిల్లులు తగ్గించుకోవచ్చు. రెండోది రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు విద్యుత్ ఉత్పత్తికి చీప్ కాస్ట్తోనే మనకు ప్రొడక్షన్ చేయొచ్చని తెలియజేస్తున్నాము. అలాగే మనకు దీంట్లో వినియోగించుకుంటూ వాళ్ళు చెప్పిన సూచనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ సోలార్ లైట్ మారినట్లయితే ప్రకృతి వనరుల్లో లభించేటువంటి ప్రతి అవసరం వరకు కూడా మనం ఉపయోగించడానికి అవకాశం ఉంది. మిగిలిన నమస్కారం. సో మీలో మంది జస్ట్ వినియోగదారులు అంటే విద్యుత్ శాఖతో కాకుండా బ్యాంకుతో కాకుండా ఓన్లీ వినియోగదారులు ఒకసారి హ్యాండిల్ చేయగలరా? చేంజ్ వల్ల ఎండలు కూడా పెరిగాయి లాస్ట్ 10 years లో. అందువల్ల ఇంట్లో ఎక్స్ట్రా ఏసీలు కూడా పెట్టించుకుని ఉంటారు. బట్ కూర్చోండి. థ్యాంక్ యూ. ట్రాపికల్ కంట్రీ మనకి ఉన్న బిగ్గెస్ట్ అసెట్ ఆస్తి ఏంటంటే సన్లైట్. చాలా ఇన్ఫాక్ట్ మన స్టేట్ పైన వెళ్తే అంటే లైక్ ఢిల్లీ ఆర్ ఇంకా కొద్దిగా పైకి వెళ్తే కూడా మనకి ఉన్నంత సన్లైట్ అక్కడ ఉండదు. సమ్మర్లో ఉండొచ్చు తప్ప వింటర్స్ చూసుకుంటే, శీతాకాలంలో అది చూసుకుంటే అసలు ఆ సన్ అనేదే మీకు రాదు. మనకి ఆంధ్రప్రదేశ్ కానీ సౌత్ ఇండియా కానీ చూసుకుంటే ఏంటంటే సన్ అనేది మనకి చాలా విలువైన ఆస్తి. కాకపోతే ఇందాక ఆయన చెప్పినట్టు ఏంటంటే ఎండలు పెరగడం వల్ల మనకి కరెంటు ఛార్జీలు అనేవి పెరుగుతున్నాయి. ఏసీలు పెట్టించుకోవడం, ఒక ఏసీ ఉన్నవాళ్ళు 2 ఏసీలు పెట్టించుకోవడం, లేకపోతే ఇంట్లో సెంట్రలైజ్డ్ ఏసీ పెట్టించుకోవడం. కానీ ఈ సన్ తాలూకా, ఈ సోలార్ తాలూకా బెనిఫిట్ ఏదైతే ఉందో అది మనం తీసుకోలేకపోతున్నాం. సన్ వల్ల మనం ఇబ్బంది పడుతూ ఎక్స్ట్రా కరెంటు ఛార్జీలు కడుతున్నాం తప్ప సన్ తాలూకా ఎనర్జీని యూటిలైజ్ చేసుకుని మనం సంపాదించుకోవట్లేదు. సో ఈ పరిస్థితి మారడానికి ఈ విద్యుత్ శాఖ వారు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళంతా ఒక స్కీమ్తో వచ్చారు. అది PM సూర్యఘర్. ఈ సూర్యఘర్తో ఏంటంటే మనం ఈ పెరుగుతున్న ఎండలు ఆర్ ఈ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో దాంతో మనము ప్రొడక్టివ్గా మన కరెంటు బిల్లు ఆదా చేసుకుంటూ పర్యావరణానికి కూడా కొంత మేలు చేస్తూ, సో అంటే ఇందులో మన బెనిఫిట్ ఉంది, లైక్ మనకి ఇండివిజువల్గా ఎకనామిక్ బెనిఫిట్ ఉంది, అలాగే ఎన్విరాన్మెంట్కి కూడా బెనిఫిట్ ఉంది. చాలా రేర్గా ఇలాంటి స్కీమ్స్ వస్తూ ఉంటాయి. సో అందులో ఒకటి PM సూర్యఘర్. ఇప్పుడు వేదిక మీద ఇందాక మాట్లాడిన వాళ్ళంతా చెప్పినట్టు ఏంటంటే లైక్ మనం ఇందాక ఆయన చెప్పినట్టు 2500 బిల్లు వచ్చే చోట ఆల్మోస్ట్ 50 to 60% సేవింగ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే 30,000 సబ్సిడీ వస్తుంది పర్ 1 kilowatt. ఒక 1 kilowatt ప్లాంట్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే 30,000 సబ్సిడీ ఇస్తుంది.
అండ్ 2 కిలోవాట్ 3 కిలోవాట్ పెరుగుతున్న కొద్దీ సబ్సిడీ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. అండ్ థర్డ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇన్ కేస్ మీకు రెడీగా పే చేసుకోవడానికి క్యాష్ లేకపోయినా త్రూ బ్యాంకర్స్ మీకు ఫైనాన్స్ చేయడానికి వితౌట్ ఎనీ కొలాటరల్. సో గవర్నమెంట్ కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నది సోలార్ తీసుకోమని. ఎందుకంటే ఒకటి ఇది మీకు బెనిఫిట్ అవుతుంది, రెండు ఎన్విరాన్మెంట్ కూడా బెనిఫిట్ అవుతుంది. సో ఈ ఏదైతే కార్యక్రమం ఉందో, ఈ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు దాని తాలూకు బెనిఫిట్స్ ని మీరందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ కొంతమంది ఈ స్కీమ్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అంటే ఈ స్కీమ్ తాలూకా బెనిఫిట్స్ ని అందుకున్నారు. ఈ రోజు వాళ్ళకి ముందుగా అభినందనలు. లైక్ కొంతమంది ఆల్రెడీ పిఎం సూర్య గారిలో జాయిన్ అయ్యారు. సో వాళ్ళు మిగతా వాళ్ళకి స్ఫూర్తిగా నిలిచి మిగతా వాళ్ళని కూడా మోటివేట్ చేసి, అంటే ఇప్పుడు మీరుంటే మేము చుట్టుపక్కల ఇంటి వాళ్ళకి కూడా మామూలుగా రోజు మాట్లాడుకుంటున్నప్పుడు ఇలాగ మేము సూర్య గారు పెట్టుకున్నాము, మాకు ఇంత కరెంట్ బిల్ వచ్చేది, ఒక 2000 కరెంట్ బిల్ వస్తే ఇప్పుడు జస్ట్ ఒక 500-600 కరెంట్ బిల్ వస్తున్నది. అండ్ ఇలాగా మీరు ఈ ప్రోగ్రామ్ కి, ఈ స్కీమ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయితే ఈ బెనిఫిట్స్ మీతో పాటు మిగతా వాళ్ళకి కూడా అందుతాయి. అండ్ మనకి సపోర్ట్ చేయడానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ as బ్యాంక్స్ అందరూ కూడా ఉన్నారు, వెండర్స్ కూడా ఉన్నారు ఈరోజు. సో ఐ హోప్ అండ్ ఐ విష్ ఎవ్రీవన్ టేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్ స్కీమ్ అండ్ కాంట్రిబ్యూట్ యువర్ పార్ట్. అంటే మీరు కంట్రీకి, దేశానికి ఏదో సేవ్ చేసేయక్కర్లేదు, ఇలాంటి స్కీమ్స్ లో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు పర్సనల్ గా బెనిఫిట్ ఉంటుంది. అండ్ అలాగే ఎన్విరాన్మెంట్ కి మీరు కొంత బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు. సో యాజ్ ఎ సస్టైనబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ సోలార్ ని ప్రమోట్ చేద్దాము. ఈ స్కీమ్ ని అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేచురల్ నుండి మనం విద్యుత్ ఉత్పత్తి చేసి ఎక్కువ కాస్ట్ లేకుండా ఉత్పత్తి చేసేదానికి, మరియు అట్లా బిల్లులు తగ్గించుకొని ఆర్థికంగా వెసులుబాటు పొందేదానికి వినియోగదారులకు అవకాశం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ 1 కోటి మందికి లబ్ధి చేరడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీని మూలకంగా మనకు నెంబర్ ఆఫ్ వెండర్స్ ఇన్ఛార్జ్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఏర్పాటు చేసుకుంటే ఫ్యూచర్లో మీకు బాగా బెనిఫిట్ ఉంటుంది. యాక్చువల్గా పైన రూఫ్ టాప్ అంటారు, మనకి పలకలు పెట్టాము చూడండి. ఇటువంటి 2 పలకలు పెడితే మనకు 1 కిలోవాట్ వస్తుంది. టోటల్ జనరేట్ అవుతుంది. రోజుకి 4 యూనిట్లు వస్తుంది. ఒక నెలకి 120 యూనిట్లు జనరేట్ చేస్తుంది. దీన్ని మొత్తం ఖర్చు పెట్టుకోవడానికి సుమారుగా 70,000 రూపాయలు అవుతుంది. మీరేమి డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వెండర్లు లిస్ట్ ఉంది, దాంట్లో ఫోన్ నెంబర్ ఉంది, మీరు కాంటాక్ట్ చేసినట్టే వాళ్ళే వస్తారు. ఇంటికాడికి వచ్చి మీరు స్థలం అంతా పరిశీలించిన తర్వాత మీ ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, కరెంట్ బిల్లు అన్ని తీసుకొని వాళ్ళే ఎన్రోల్ చేసి మీకు లోన్ వచ్చే విధంగా బ్యాంక్ నుండి అరేంజ్ చేస్తారు. మొత్తం ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత, కమిషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక 4 రోజుల లోపల సబ్సిడీ కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్కి 60,000 రూపాయలు, 3 కిలోవాట్కి అయితే 75,000 సబ్సిడీ ఇస్తారు. 2 కిలోవాట్కి అయితే 1,40,000 అవుతుంది ఖర్చు. అంటే 70,000 అప్రాక్సిమేట్గా 1 కిలోవాట్కి ఖర్చు మాత్రం. సబ్సిడీ మాత్రం 3 కిలోవాట్ల వరకే ఇచ్చారు. 1 కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్లు అయితే 60,000, 3 కిలోవాట్లు అయితే 78,000. దానిపైన సబ్సిడీ ఉండదు. మీరు ఎంతన్నా పెట్టుకోవచ్చు, కానీ ఇన్స్టాల్ చేసి 3 కిలోవాట్ల వరకే సబ్సిడీ మాత్రమే వస్తుంది. అంటే మధ్యతరగతి దానికన్నా ఎన్నో తరగతి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకుని బిల్లులో మీకు ఆటోమేటిక్గా సపోజ్ మీకు ఈ నెలకి ఒక 300 యూనిట్లు వస్తుంది అనుకుంటాం అప్రాక్సిమేట్గా. ఆ 120 యూనిట్లు జనరేట్ అవుతుంది. అది టెస్ట్ చేసేసి పిలిపిస్తాను. 300 యూనిట్లు ఉంటే సుమారుగా ఒక 15,000-15,000 రూపాయలు వస్తుంది మీకు అప్రాక్సిమేట్గా. దాంట్లో వల్ల 300 యూనిట్లలో ఈ 120 యూనిట్లు తీసేస్తారు. 180 యూనిట్లకే బిల్లు వస్తుంది. అంటే సుమారుగా ఒక 3,000 రూపాయలు వచ్చే బిల్లు కనీసం ఒక 15,000 రూపాయలు తగ్గుతుంది. అట్లా స్టేజ్ బట్టి, వాళ్ళ వాడకం బట్టి, ఈ యూనిట్స్ జనరేట్ అయ్యేదాన్ని బట్టి బిల్లు జనరేట్ అవుతుందండి ప్రతి నెల. దీన్ని 6 నెలలకు ఒకసారి రీకన్సిలేషన్ చేసుకుని, ఒకవేళ మీరు గంట డోర్ లాక్ బయట వెళ్ళిపోయినా కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. మీకు మేమే వేస్తాం డబ్బులు బ్యాలెన్స్ ఏదైనా రావాల్సి వస్తే కూడా 6 మంత్స్కి ఒకసారి రీకన్సిలేషన్ జరుగుతుంది. తర్వాత ప్రతి ఒక్కరు యూనిట్ మాత్రమే. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ మౌర్య భరద్వాజ్ ఐఏఎస్ సబ్ కలెక్టర్ గారికి, అలాగే ఈ కార్యక్రమం హాజరైనటువంటి గంటా సుబ్బారావు
ట్రాఫిక్ సిఐ గారికి, ఇతర ఏడీఈలకి, ఇక్కడ హాజరైనటువంటి ప్రజానీకానికి, విద్యుత్ శాఖ సిబ్బందికి అందరికీ, విలేకరులకి అందరూ కూడా నమస్కారాలు. మొదటగా సోలార్ సిస్టమ్ మనం ఎందుకు వాడాలి అనే దాని మీద మనం ఒక ప్రశ్న వేసుకుంటే, కొంచెం వెనక్కి పోతే గతంలో జల విద్యుత్ కేంద్రము, ఆ తర్వాత థర్మల్ విద్యుత్ కేంద్రాలు, ఇప్పుడు లేటెస్ట్గా మనం చూస్తున్నాము విండ్ పవర్. ఇవి కాలానుగుణంగా మార్పులు చెందుతూ ఎందుకు వచ్చాయి? రాబోయే కాలంలో సోలార్ పరిస్థితి ఏంటి అనే ఒక్కసారి మనము చర్చించుకున్నట్లయితే, ఒకప్పుడు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అంటే బాగా ఉన్నతంగా ఉండేవాళ్ళు, ఆర్థికంగా ఉండేవాళ్ళు కరెంటు మీటర్లు తీసుకొని వాళ్ళ ఇంట్లో కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని విద్యుత్ శక్తి వినియోగం చేసుకునేవాళ్ళు. తర్వాత కాలానుగుణంగా గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కూడా, అంటే బుడ్డి దీపాలు, కిరోసిన్ దీపాలు కాకుండా ప్రతి ఇంట్లో కూడా కరెంటు వెలుగులు నింపాలి అలాంటి ఉద్దేశంతో కాలానుగుణంగా మార్పులు చెందుతూ వచ్చాయి. మనిషిలో కూడా మార్పులు వచ్చాయి. ఒక ఆయన మొదట్లో ఒక లైటు లేదా 2 లైట్లు, బయట బయట పడుకొని నిద్రపోవడము, ఒక ఎండాకాలం వస్తే పూర్తిగా బయటే, వర్షాకాలం లేదా చలికాలం ఉన్నప్పుడు ఇంట్లో పడుకోవడము, ఆ కనుక అలాగా ఇంట్లో పడుకున్నప్పుడు ఆయనకి ఇంట్లో గాలి రావాలి అన్నప్పుడు ఒక ఫ్యాన్ ఏర్పాటు చేసుకోవడం. ఇట్లా సౌకర్యాలు పెరుగుతూ ఇంటికి ఏసీలు, తర్వాత ఫ్రిడ్జ్లు, మొదట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీలు, తర్వాత కలర్ టీవీలు, ఇవన్నీ వాడకం పెరిగేటప్పటికీ స్టార్టింగ్లో 15 యూనిట్లు లేదంటే నెలకు 30, ఉన్నతంగా ఉండేవాళ్ళు 100 యూనిట్ల వరకు కూడా వాడుకునేవాళ్ళు. ఇప్పుడు బాగా విద్యుత్ శక్తి అవసరం పెరిగిపోయింది. ఇంట్లో ఆడవాళ్ళకి పని తగ్గించడానికి రకరకాల వంట సామాగ్రికి సంబంధించి ఎన్ని కావాలంటే అన్ని సౌకర్యాలు. దానివల్ల ఏమవుతుంది, వినియోగంలో డిమాండ్ పెరిగిపోతూ ఉంది. ఆ డిమాండ్ పెరిగినప్పుడు డిమాండ్కి తగ్గట్టుగా సరఫరా ఉండాలి. ఆ సరఫరాలో అంతరాయం కలిగినప్పుడు లేదా కొన్ని అనుకోని అవాంతరాలు, అంటే కొంచెం ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు రావడము లేదంటే ఇంకా రకరకాలుగా అన్నప్పుడు మనకు 1-2 విద్యుత్ శక్తిలో అంతరాయం జరుగుతూ ఉంది. ఇలాంటి సందర్భాలలో కొంత ఇన్వర్టర్లు ఏర్పాటు చేసుకోవడం, కొంచెం ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఒక 20-25 వేలు పెడితే ఇంట్లో ఒక ఇన్వర్టర్ ఏర్పాటు చేసుకునేవాళ్ళు. దానికి కూడా ఒక 10 గంటలు లేదంటే 12 గంటల వరకు పనిచేస్తుంది. గవర్నమెంట్ ఆలోచన చేసి సోలార్ విద్యుత్ చేస్తే ఎలా ఉంటుంది? ఒక సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయినప్పుడు దాదాపు 2-3 రోజులు కూడా నిల్వ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సోలార్ విద్యుత్లోకి మారినట్టయితే మనం ప్రకృతి సిద్ధంగా పొందేటువంటి కొన్ని రకాల వనరులను మిగిలించుకున్న వాళ్ళం అవుతాం. చైనా తీసుకుందాం లేదంటే జపాన్ తీసుకుందాం, వాళ్ళలో ఎక్కువ భాగము జల విద్యుత్ కేంద్రాలతో పాటు సోలార్ వినియోగం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి మనిషి యొక్క అవసరాన్ని అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా కొంచెం కంట్రోల్ చేయాలి, ఉన్నతంగా దేశ అభివృద్ధి కూడా చెందాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా సోలార్ సిస్టమ్ని మనం వాడుకున్నట్లయితే సార్ ఇందాక చెప్పారు, 1 కిలోవాట్ యూనిట్ కోసము దాదాపు, అంటే ఇది వచ్చేసి దాదాపు ఒక నెలలో 600 నుంచి 1200 లేదా 1500 కట్టినట్టే ప్రతి గృహస్థుకి ఇది అవసరం పడుతుంది. అంటే ఒక ఫ్రిడ్జ్ ఒక పరిధిలో దాదాపు 17 మంది ఇప్పటికే ఇన్స్టాల్ చేస్తామని చెప్తున్నారు. ఇందాక క్యాటలాగ్లో ఇచ్చారు, నెలకు 1000 రూపాయలు కట్టేటువంటి వ్యక్తి ఈ సోలార్ను ఉపయోగించుకున్నట్లయితే 330 రూపాయల వరకు ఆదా అవుతుంది. సంవత్సరానికి 8000 రూపాయల వరకు మనకు ఆదాయానికి అవకాశం ఉన్నాయని చెప్తున్నారు. 8000 ఆదా కావాలంటే చాలా